బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్న గోపాలస్వామిని ఎస్సీ/ఎస్టీ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నవంబర్ నెల 26వ తేదీన మడిమేల సుశీలమ్మ క్యాస్ట్ బై చేసి అని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బద్వేల్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ కేసు ఒకటి నమోదు జరిగినది. ఇందులో మొదటి ముద్దాయి గోపాలస్వామి. ఇతను వచ్చేసి ఈ ముడిమేల సుశీలమ్మ భర్త రత్నమయ్య 2018లో చనిపోతే ఆయన పేరు మీద 2024 మేలోన వీళ్ళకు ఉన్నటువంటి 1.2 సెంట్ల భూమిని తన డ్రైవర్ అయినటువంటి లక్ష్మీనారాయణ మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. ఇందులో ఆధార్ కార్డు మరియు దొంగ రిజిస్ట్రేషన్ జరిగినటువంటి దాని మీద కేసు రిజిస్టర్ జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి రోజు అంటే 17/12/2024 తేదీన హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో బద్వేల్ అర్బన్ సిఐ గారు రాజగోపాల్ గారు ఇతన్ని గోపాలస్వామిని అదుపులోకి తీసుకొని ఇదేమో నా దగ్గరికి తీసుకొచ్చి అరెస్ట్ చేయగా నేను అరెస్ట్ చేసాను. ఇతను ట్యాంపర్ చేసి ఆధార్ను ట్యాంపర్ చేసి చనిపోయిన వ్యక్తి మీద దొంగ రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ కేసులో మరియు ఈ ఎస్సీ భూముల్లో ఆక్రమించుకొని చేసినటువంటి భూములు ఎస్సీ/ఎస్టీ కేసులను ఈరోజు గోపాలస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నాం.